పరిశ్రమలేంది, చెట్లేంది, పర్యావరణం ఏంది, ఒక్కొక్కటి తపస్సు లెక్క తీర్చుకుంటూ వచ్చినాం. ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ 10 ఏళ్లలో అంటే. సరే మనం 1.8%తో మనం ఓడిపోవచ్చు. ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు, కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం, గిన్ని తాండా పంచాయతీలు చేసినామని. ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు 78కెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని. చేసిర్రా? మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ 3400 తాండాలు, పల్లెలు, పంచాయతీలను చేసుకున్నాం. అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం. మీ మహమదాబాద్ కూడా అయింది కదా, చౌడాపూర్ అయింది, మహమదాబాద్ అయిందా లేదా? రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్తగా జిల్లాలు చేసుకున్నాం. వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి ఉండే మీ కళ? ఇవాళ ఇక్కడికి వచ్చినాం, చాలా దూరం వచ్చినాం అంటారు. ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే? హైదరాబాద్లో లగ్డికాపుల్లు ఉండే. మరి ఇవాళ ఏడుంది మీ కలెక్టరేటు? వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది. అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా? చేసుడే కాదు, స్వయంగా ఈ రోజున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు, స్వయంగా ఇయ్యాలున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు. అద్భుతంగా కొత్త పంచాయతీలు, కొత్త తాండాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త కలెక్టరేట్లు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో. మీరు యాడికో 100 కిలోమీటర్లు పోయి అక్కర లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి. నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటి ముంగట నల్ల, అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక, ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు, అట్లాగే శ్మశాన వాటిక, వైకుంఠధామం ఎక్కడ ఉన్నాయా భారతదేశంలో? ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినోడు ఉన్నాడా? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు, రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు. 24 గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా స్వాతంత్రం వచ్చినాక? ఒక్కడు కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 11 విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు? కేసీఆర్ తప్ప. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ తప్పెవరిది? మనది, కార్యకర్తలది. సార్ పనిచేసిండు, కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినాం, మనం విఫలమైన. ప్రజలకు మనం చెప్పుకోలే, వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే, బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే, తాండాలకు మరి ఇవాళ 6 నుంచి 10% రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే. ఏ రకంగా ఇవాళ తెలంగాణలో 10 ఏళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాం. అవతలోడు ఏం చేసిండు, దాన్ని అండగా పెట్టుకుని మనం చెప్పుకోలే. అవతలోడు వచ్చి ఆశ చూపెట్టిండు. కేసీఆర్ 2,000 ఇస్తుండా, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ లగ్గానికి 1,00,000 రూపాయలు ఇస్తుండా, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. కేసీఆర్